ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. నెలల తరబడి జీతాలు రాక ఖాళీపేట్లతో రాజధాని పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన. శుక్రవారం నాడు తొల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు ఆకలి యాత్ర. కార్మికుల భిక్షాటనకు విశేష స్పందన. పారిశుద్ధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే పనులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు. సిఆర్డీఏ కార్యాలయం వరకు కొనసాగిన భిక్షాటన. సిఆర్డీఏ కార్యాలయం వద్ద కార్మికుల ఆందోళనతో దిగొచ్చిన సిఆర్డీఏ అధికారులు ఈ రోజే పెండింగ్ జీతం చెల్లిస్తామంటూ హామీ. 1 గంట వరకు కొనసాగాల్సిన సిఆర్డీఏ గ్రీవెన్స్ 12 గంటలకే ముగిసిందంటూ ఆర్జీ ఫారం ఇచ్చేందుకు నిరాకరించిన సిబ్బంది. ఆర్జీ ఫారం ఇవ్వాల్సిందే అంటూ ఆందోళన చేస్తే తప్ప ఫారం ఇవ్వని సిబ్బంది. సిఆర్డీఏ అధికారులకు ఆర్జీ అందజేసిన పారిశుద్ధ్య కార్మికులు సంఘం నేత ఎం రవి. ఈ సందర్భంగా రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి మాట్లాడుతూ, రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడంతో గత్యంతరం లేక రోడ్డున పడి భిక్షాటన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల ఆకలి యాత్ర భిక్షాటనకు తొల్లూరు ప్రజలు స్పందించి ఆర్థిక సహాయం చేయడమే కాక ఇన్నాళ్లు జీతాలు ఇవ్వకపోతే పారిశుద్ధ్య కార్మికుల పనులు ఎలా చేస్తారని కార్మికుల ఆకలి యాత్రకు మద్దతు తెలిపారని అన్నారు. కార్యక్రమంలో రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు ఎన్ వీర్లంకమ్మ, శివ పార్వతి, టి బుజ్జి, ఎం మేరీ లక్ష్మి, తిరుపతమ్మ, కోటేశ్వరరావు, రజని తదితరులు పాల్గొన్నారు.